ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క అనాది సంకల్పము చొప్పున ఆ ప్రియ ప్రభువారు మనందరినీ ప్రేమించి ఈ దినం ఇలాంటి సహవాసాన్ని మనందరికీ అనుగ్రహించినందుకు మొదటిగా ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ మాస్టర్స్ అసోసియేషన్తో కలిసి ఈ సమయాన్ని గడపడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఇక్కడ ఉన్న నాయకులందరికీ ప్రభు నామములో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది దేవుడు ఇచ్చిన సమయంగా తలంచి ప్రభువు ఇచ్చిన కొన్ని తలంపులను మీతో పంచుకోవడానికి నేను నిలబడ్డాను. గత 2 సంవత్సరాల క్రితం ఇదే స్థలంలో ఈ ఫెలోషిప్లో కలిసి సహవాసం చేశాను. మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అది కొద్ది కాలంలో పెళ్ళుకుంటాను. ఆ మధ్య దినాల్లో 2 నెలలు ఇక్కడ జరిగింది. ఆ సమయంలో మీ ఎదురుకు వచ్చి వాక్య పరిచయం చేశాను. అప్పటి నుండి ఈ అసోసియేషన్ కొరకై మీ పరిచయం కొరకై ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తన కృప చేత ఈ అవకాశాన్ని అనుగ్రహించారు. సంఘంలో వాక్యం చెప్పడం సులువు కానీ సేవకులకు వాక్యం చెప్పడం చాలా కష్టమైన విషయం, చాలా కష్టం. వాక్యం ఎరిగిన మీకు వాక్యాన్ని ప్రకటించే అంత యోగ్యత నాకు లేదు, చిన్నవాడిని. దైవ గ్రంథం నుండి అపోస్తుల కార్యముల గ్రంథంలో దేవుడు తన భక్తుడైన పౌలును వాడుకొని ఉన్నతమైన పరిచర్య జరిగించాడు. మనందరికీ తెలుసు. పౌలు సంఘ పరిచర్యలో సంఘ ప్రత్యేకమైన దర్శనాన్ని దేవుని యొద్ద నుండి పొంది తాను ఉన్నతమైనటువంటి పరిచర్య నిర్వహించాడు. సంఘ స్థాపనలో దేవుడు పౌలుని ఎలా వాడుకున్నాడో మనందరికీ తెలుసు. ఆ పౌలు తాను ఎఫెసీ సంఘ పెద్దలతో పలికిన ఆఖరి మాటల్లో నుండి 3 విషయాలను ఈ ఉదయకాలం మనం ధ్యానించాలి. ఎఫెసీ సంఘ పెద్దలతో తాము పలికిన ఆఖరి మాటలు, అందులో నుండి 3 సంగతులు సేవకులుగా మన సేవా విధానం ఎలా ఉండాలి అనే విషయాన్ని నమ్మకు నేను ఆ వాదము నుండి నేర్చుకున్నాను. ఆ సంగతులను మీ దృష్టికి తీసుకుని వస్తాను. ప్రభువే తన ఆత్మ ద్వారా మనకు సంధించిన గాక. దయచేసి నాతో పాటు అపోస్తుల కార్యముల గ్రంథం తెరవలసిందిగా మనం చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం, చాప్టర్ 20, 20వ అధ్యాయం. 20వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ప్రారంభం 13 నుండి అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతూ వస్తాను. దయచేసి గ్రంథాన్ని చూడవలసిందిగా మనం చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 13 నుండి. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలనని అక్కడికి వెళుతున్నాయి. తాను కాలు నడుపున వెళ్ళవలనని అక్కడ ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండెను. ఆ తర్వాత 16వ వచనం. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండిన కనుక అతను ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండాను. 17వ వచనం. అతను మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనేను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలా నడుచుకుంటున్నామో మీరే ఎరుగుదురు. 19వ వచనం. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుతూ పూర్ణమైన వినయ భావముతో నేనెలాగూ ప్రభును సేవించుచుంటినో మీకే తెలియలో. ఆ తర్వాత 35వ వచనం చదువుతున్నా. అదే అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనని అన్ని విషయములో మీకు మాదిరి చూపితేనని చెప్పాను.
ప్రభు ఈ లేఖ భాగంలో మన కొరకై ఆశీర్వదించినట్లుగా తల వచ్చి చిన్న మాట ప్రార్థన చేస్తున్నా. దయచేసి మనతో పాటు తలలో వచ్చి ప్రార్థనలు ఏకీకరించవలసిందిగా మనవి. కరుణా సంపూర్ణమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నా. మీ సన్నిధి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. కలిసి మీ సన్నిధిలో ఇంతవరకు స్తుతించాం పాటల ద్వారా. స్తుతి మాత్రమే కాక పాటల్లో దాగి ఉన్న శ్రేష్టమైన మీ వాక్కుల విషయాన్ని మేము గ్రహించిన వారిని దేవా, మిమ్మల్ని ఘనపరచడానికి మా బాధ్యతను మేము తెలుసుకోవడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రం. ఈ సహవాసాన్ని మీరు ఇంతకాలంగా కాపాడుతున్నందుకు స్తోత్రం. ప్రెసిడెంట్ గారు, అలాగే సెక్రటరీ చంద్రరాజు గారు, ఇలా ఒక్కొక్కరిని ఈ పనిలో నిమగ్నమై ఈ ప్రాంతంలో ఉన్న సంఘ కాపులను పరిచారకుల యొక్క క్షేమాన్ని కోరి, వెల్ఫేర్ను కోరి ఏర్పాటు చేయబడిన ఈ అసోసియేషన్ నియమించండి, ఆశీర్వదించండి, అంతకంతకు ఇంకను అభివృద్ధిపరచండి. దేవా, సంఖ్యలోను అదే సమయంలో వీరికున్న అవసరాలు తీర్చడంలో మీ గొప్ప కృపను అనుదినము మీరు చూపించాలని వేడుకుంటూ ఉన్నాను. చదవబడిన ఈ మాటలు దీవించండి. వీరందరికీ తెచ్చిన వారిని మీ నామంలో నిలబడి ఉన్నాను, కరుణించి మీ మాటలు పలుకుటకు కృపణను గ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనం చదువుకునేటువంటి లేఖన భాగం అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో 13 నుండి ఆఖరి వరకు దాదాపు 4-5 వచనాలు చదువుకున్నాం. ఈ భాగం మనందరికీ పరిచయమైంది. దేవుడు తన దాసులైన పౌలును ఎంతగా ఆశీర్వదించాడు. తాను కాలు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు తన దాసులైన పౌలుకి ఎలా ఇచ్చాడో పత్రికలు, విశేషంగా అపొస్తలుల కార్యములో మనం స్పష్టంగా గమనిస్తారు. దేవుని సేవకుడు ఎక్కడికి వెళ్ళినా ఫలభరితమైన ఆశీర్వాదకరమైన పరిచర్య జరిగించేవాడు ఉండాలి. దైవ సేవలో ఉన్న మాధుర్యాన్ని సమృద్ధిగా అనుభవించి ఆ మాధుర్యాన్ని అనేకులకు పంచి తనలాంటి వ్యక్తులను తయారు చేసిన ఒక మంచి నాయకుడు అపోస్తున్నటువంటి పౌలు. మనందరూ ఎరుగుదము చాలాసార్లు వింటూ ఉంటాం. ఎవరు మంచి నాయకుడు అంటే చక్కగా వాక్యం చెప్పేవాడు కాదు. నా మటుకు నేను చాలా మంది భక్తుల ద్వారా విన్న వాటిని జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు మంచి నాయకుడు? నాయకుడు అంటే ఎవరు అంటే ఒక 10 మంది, 20 మంది, 30 మంది వెనక ఉంటే మనం నాయకులం అయిపోతాం అనుకుంటాం. కానీ బైబిల్ చెప్పే నాయకత్వం అది కాదు. ఎవరు అసలైన నాయకుడు అంటే ఎలేవాడు, నడిపించేవాడు, ఇవన్నీ వాస్తవమే. కానీ అయితే అంతకంటే విశేషముగా తన తర్వాత నాయకుడిని సిద్ధం చేసిన వాడే సరైన నాయకుడని గ్రంథంలో ఉన్న ఆధారాలను బట్టి మనం గమనిస్తాం. కొన్నిసార్లు మనకు అంటే సామాన్యంగా సేవకులకు ఉండే ఒక ఆలోచన ఏంటంటే, నేను బతికే వరకు నేనే ఉండాలి ఇక్కడ కదా, నేను బతికే వరకు నేనే ఉండాలి అనుకుంటూ ఉంటాను. మంచిదే, ఉండకూడదని కాదు. కానీ అయితే నువ్వు పోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు ఫిలప్ చేస్తారు అనేది ముందుగానే సిద్ధపరచడం ఎంతైనా దీవెనకర. కాబట్టి అలాంటి విషయంలో కూడా ఏమాత్రము బలహీనత లేని వాడు, ఏమాత్రము కూడా ఈ తేడా లేనటువంటి వాడు అపోస్తున్నటువంటి పౌలు. అందును బట్టి అపోస్తున్న పౌలు సేవా జీవితంలో ఉన్న ఆ సంగతులు మనం నేర్చుకోవడం ఎంతైనా దీవెనకర. అంతే తప్ప నేను అపోస్తున్న పౌలును చెప్పుకోవడానికి వీలేదు, అపోస్తులను చెప్పుకోవడానికి కూడా వీలేదు. ఎందుకంటే అపోస్తులు ఎవరు బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. నేను ఆ సిద్ధాంతపరమైన విషయంలో పెరగలేదు. కానీ అయితే నేను ఈ సంగతులు మనం వచ్చినప్పుడు ఎంత దీవెనకరమైన పరిచయం చేసిన పౌలు జీవితంలో ఈ ఉదయకాలం సేవకులుగా మనం 3 విషయాలు, 3 హెచ్చరికలను గమనిద్దాం. 3 సంగతులు మనం అర్థం చేసుకుందాం. పౌలు సేవా పరిచయ విధానంలో ఎంత దీవెనకరమైన పరిచయం జరగడానికి మొదటి కారణం దయచేసి గమనించండి. 16వ వచనాన్ని మొదటి కారణం కోసం నేను తీసుకుంటున్నాను. 16వ వచనాన్ని మొదటి కారణం కోసం నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు యొక్క సేవా పరిచర్య, ఆ ప్రణాళిక, ఆ పద్ధతిని దయచేసి గమనించాలి. పౌలు సేవా పద్ధతి ఎలా ఉంది అంటే ఒకసారి తెలుస్తారు. 16వ వచనానికి అర్థమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని
పౌలు త్వరపడుచుండెను కనుక ఆసియలో కాలహరణము చేయకుండా ఎఫెసునకు దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండేను. నేను మా స్థానిక సంఘాల మధ్య ఉన్న సేవకులతో ఇదే భాగాన్ని కలిగా 2-3 సార్లు జ్ఞాపకం చేస్తున్నా. నేను సేవకులుగా మీకు ఇచ్చే వచ్చిన సలహా ఏంటి అంటే, దయచేసి 13వ వచనం నుండి ఆఖరి వచనం వరకు ఇప్పుడు స్టడీ చేయదండి. 13 నుండి ఆఖరి వచనం వరకు 20 అధ్యాయంలో కాతో మొదలైన పదాలు దయచేసి ఆ వరుసగా లిస్టం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. చక్కటి సంగతులు ఉన్నాయండి. కాతో మొదలైన విషయాలు అలా ఉంచండి. ఈ భాగంలో మనం గమనించినప్పుడు 16వ వచనంలో పౌలు, అందుకే సేవకులకు ఏంటంటే వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నాకు కూడా ఉందిలేండి, ఈ మధ్య తగ్గిస్తున్నాను ఆ అలవాటు. ఎవరైనా మనకు వాక్యం చెప్తున్నారు అనుకోండి, వాక్యం చెప్తున్నప్పుడు ఆ లైన్ మన కొన్నిసార్లు సైడ్ లైన్ దొరుకుతుంటాయి. ఈ సైడ్ లైన్ తగిలేసరికంటే అర్థమైందా మీకు? వాక్యం సహోదరులు దైవ సేవకులు ఎవరైనా చెప్తున్నప్పుడు మధ్యలో మనకు తలంపులు కొన్ని వస్తుంటాయి. అది వింటూ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని వదిలిపెట్టి ఆ తలంపుల మీద లైన్ కట్టుకొని రెఫరెన్స్ ఆలోచన చేసుకుంటూ అవి చూపుతూ ఆ లైన్ పోతూ ఉంటారు. ఈ లైన్ మర్చిపోతాం, అసలు లైన్ వాక్యం చెప్పే లైన్ దయచేసి అలా చేయొద్దండి. ఎందుకంటే మీరు వాక్యం ఎరిగిన వారు కనుక చిన్న తలంపు అలాగే జ్ఞాపకం చేశారు. ఇప్పుడు ఎదురు ఆడుతుంది ఆ పదాల కోసం. దయచేసి గమనించండి, మీరు చూడండి. మంచి అలవాటు ఏంటంటే వాక్యం చెప్తున్నప్పుడు చెప్పే వ్యక్తి వైపు చూస్తూ వినడం ఎంతైనా దీవెనకరం. అది మంచి అలవాటుని నా మటుకు నేను నేర్చుకున్నాను. సేవా జీవితంలో దేవుని పిల్లలుగా, విశేషముగా సేవకులుగా మన సేవా పరిచర్య ఫలభరితమైన పరిచర్యగా ఉండాలి అంటే, దీవెనకరమైన పరిచర్యగా ఉండాలి అంటే, దేవుడు మెచ్చుకునే పరిచర్యగా ఉండాలి అంటే 16వ వచనంలో ఒక మాట మనం గమనిస్తున్నాం. పౌలు కాలహరణ చేయలేదు అనే మాట చూస్తున్నాం. పౌలు పరిచర్యలో ఇక్కడ ఈ మాట ప్రస్తావించబడిందేమో కానీ అయితే మిగతా బాగా అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో నుండి పౌలు మనకు కనబడతాడు. సేవకుడిగా పౌలు కనబడతాడు. అక్కడి నుండి మొదలుపెట్టి ఆ అపోస్తుల కార్యం అంతా చూస్తూ వస్తే పౌలు తన సేవా పద్ధతిని, సేవా సమయాన్ని ఎగ్జాక్ట్ గా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఎంత మాత్రం కూడా సమయాన్ని వేస్ట్ చేయకుండా ఎంత సరైన విధానంలో ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సేవకుల దయచేసి సమయాన్ని వ్యర్థము చేయని పరిచయం చేసుకోవాలి. మనం కాలహరణ చేయకూడదు అనుకున్నాడు, సమయాన్ని వేస్ట్ చేయకూడదు అనుకున్నాడు. ఇక నేను ఇక్కడ ఉండకూడదు, ఈ సమయంలో నేను ఇక్కడ ఉండడానికి వీలే, ఇక్కడ ఉండడం వలన నా సమయం వ్యర్థమైపోతుంది. కాలహరణ అంటే సమయం వ్యర్థం చేసుకుంటూ ఉన్నాడు. అలా చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో పౌలు తన ప్రణాళికను, తన ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నట్టు మనం గమనిస్తున్నాం. ఈ ఉదయకాలం సేవకులను ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎన్నిసార్లు మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం? జనరల్ గా మనం ఏం చెప్పుకుంటామండి? మీరు ఎవరండి బ్రదర్ అంటే, నేను ఫుల్ టైం వర్కర్ అన్నా మీరు చెప్పుకుంటామా లేదా? ఎక్కడైనా సరే సేవకులుగా మనం చెప్పుకునే మాట అంటే నేను ఫుల్ టైం సేవకుని అంటూ ఉంటా. ఈ మధ్య కాలంలో దాదాపు 3-4 నెలల నుండి నన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న పదం అదే. నేను కూడా చెప్పుకున్నాను చాలా సందర్భాల్లో. ఎవరండి అంటే ఆయన ఫుల్ టైం వర్కర్ బ్రదర్, నేను సంపూర్ణంగా సేవకుని అండి, ఉద్యోగం లేదండి, ఇంకోటి ఏం పరిచయం పని లేదండి, నేను చేసే పని ఏం పని? దేవుని పని చేస్తున్నాను, ఫుల్ టైం వర్కర్ అని చెప్పుకుంటున్నాను. నిజంగా గుండె మీద చేయవేసుకొని ఎగ్జాక్ట్ గా దేవుని సన్నిధిలో చెప్పగలం, అది రియల్ ఫుల్ టైం వర్కర్. నిజంగా ఫుల్ టైం వర్క్ లో ఉన్నాం మనం. చెప్పుకోవడానికి మాత్రం నిజంగా ఫుల్ టైం వర్క్ అని చెప్పుకుంటున్నాం. దేవుని పరిచర్య చేసిన సమయాన్ని ఒక్కసారి లెక్క వేసి దయచేసి. నిన్న 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు. 24 గంటలు కుటుంబానికి సమయం ఇవ్వాలి, మన వ్యక్తిగత అవసరాలకు సమయం ఇచ్చుకోవాలి. వాస్తవమే, అది కాదట్లేదు. కానీ అయితే దేవుని పరిచర్య 24 గంటలు 8 గంటలు మనం చేశాం. వచ్చిన సమస్య ఏమిటంటే, ఎందుకు మన సేవా పరిచర్యలు ఫలభరితంగా ఉండటం లేదు? ఎందుకు మన సంఘాల్లో సంఖ్య పెరగటం లేదు? ఎందుకు దేవుని పరిచర్య విస్తరించడం లేదు అంటే, సమయాన్ని ఎలాగో ఉపయోగిస్తారో అలా ఉపయోగించలేకపోతున్నాం. కొన్నిసార్లు కూర్చుంటాం, మాట్లాడింది కూటికి కూరాపురాని మాటలు మాట్లాడింది లేనిపోయిన సంఘటనలకు ఎంత సమయమైనా కేటాయిస్తాం. కానీ ఈ సమయం
పరిచర్యలు పొందుదాం, వెళ్ళి అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటిద్దాం, అక్కడ వెళ్ళి కొంతమంది విశ్వాసులను ఆదరిద్దాం అని అలాంటి ప్రణాళిక మనకు ఉందా? దేవుని సేవకులుగా ఈ విషయాన్ని గమనించండి. పౌరు పరిచర్య ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఉదయం లేచిన తర్వాత ఈ రోజు ఇదిగో నా ప్రణాళిక ఇది, ఈ నెలకు నా ప్రణాళిక ఇది, ఈ సంవత్సరానికి నా ప్రణాళిక ఇది అని ప్రణాళికలు ఉన్నాయి మనకు. ఏదో చేస్తున్నాం అన్నట్టు వెళుతూ ఉంటాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చదవండి. పౌరు సేవా పరిచయలో ఒక చక్కని ప్రణాళికగా జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి 16వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. ఏదైనా మన సేవా ప్రణాళికను సమయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సమయాన్ని వ్యర్థము చేయని పరిచర్య మనం చేయవలసింది. ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత లెక్క చెప్పవలసింది కనుక ఆ విషయాన్ని గమనించాలి. 16వ అధ్యాయము వాస్తవంగా పాఠానికి 16వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు అవసరం. 6 నుండి 10 వచనాలు అవసరం. అయితే అందులో కొన్ని మాటలు చదువుతున్నాను, గమనించండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళి మూసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళటకు ప్రయత్నము చేసిరే గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఆ తర్వాత 10 వచనం చూడండి. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితేనే. హౌ వండర్ఫుల్ పారాగ్రాఫ్ అండి. సేవలో పౌరు ముందుకు సాగుతూ ఉన్నాడు. సేవలో పౌరు ముందుకు సాగుతూ ఉంటున్నాయి. దేవుడు నడిపించిన ప్రకారం వెళుతున్నాడు. ఎక్కడ వాక్యం చెప్పకూడదు, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ నిలబడకూడదు, ఎక్కడ ఎంత సమయాన్ని కేటాయించాలో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా పౌలు నడిపించబడుతున్నట్టు గమనిస్తున్నాడు. 16వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, 10వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, వారు అవన్నీ జరుగుతూ ఉండగా వారు ఒక నిశ్చయములోనికి వస్తున్నారు, ఒక నిర్ణయంలోనికి వస్తున్నారు. ఏమంటున్నారు? ఇది దేవుడు మనకు నడిపించిన మార్గము అన్న సంగతిని స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. సేవకులారా, ఈ వయసులో ఈ సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటే మరలా సమయం ఎన్నడూ తిరిగి సమయము దేవుని సొమ్మేగా విలువను బట్టి వాడిసివా లెక్కలు చూసే సమయమున్నదని తప్పక సమయము వాడవలని. యుగములు మారిన జగమే మారిన మనసే మారనితో అనే పాటలో రాయడం ఉంది. సమయం ఉద్యోగం జపయాగంలో 2:1 రాబడిన మాట మనం నేర్చుకున్నాం. దేవుడు తన ప్రజలు పిలుస్తూ సిగ్గుమాన జనులారా కూడి రండి, ఒట్టు గాలికి ఎగిరినట్టు సమయము గతించిపోతుంది అని. సేవకులారా, దయచేసి సమయాన్ని జాగ్రత్తగా వాడే పరిచర్య మనం చేసుకోవాల్సింది. సమయాన్ని వ్యర్థం చేస్తే ఎన్నడూ వాళ్ళ సమయం రాదు. సమయం విషయంలో శాస్త్రాన్ని అంత జాగ్రత్తగా ఉంటే మనం జాగ్రత్త ఉండకూడదా? ప్రకటన 12:12 ఎవరైనా చెప్పగలరా? ఆఖరి మాట 12:13లో రాసిన మాట. ప్రకటన 12వ అధ్యాయంలో వాడు తన సమయము కొంచెమే అని తలసి ఏం చేస్తున్నాడట? వాడు ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. సాతాను తన పరిచర్యను ఇంత స్పీడ్గా జరిగించడానికి వానికి విషయం ఏంటి? కారణం ఏంటంటే వాడు తన సమయము కొంచెమే అని గ్రహించాడు. సేవకులనే వాడే టయాన్ని ఫాలో అవుతుంటే మనం టయాన్ని ఫాలో కాకపోతే వాడు చేసే దుర్మార్గమైనటువంటి ఆ పరిచయం కోసం వాడు తన సమయం విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నాడు. మీకు జ్ఞాపకంగా మత్తయి సువార్త 8:29లో అక్కడ దయపడిన వాడంటే కాలము రాకమునుపే అంటే కాల విలువ ఎవరికి అర్థమైంది? వారికి బాగా అర్థమైంది, మనకు అర్థం కాట్లా. కొన్నిసార్లు కొంతమంది సేవకులను చూస్తే చాలా వేదన అవుతుంది. ఏమైంది పొద్దున్న లేచినప్పుడు నుండి ఏదో ఇంటి పని చేసుకోవడం. మనం ఒక ఆయన ఫోన్ చేశానన్నా అక్కడికి వెళ్ళాలి కదా, వెళుతున్నావా అని అడిగాను. అడిగితే ఏమంటాడు తెలుసండి? ఏమంటాడంటే పొలంలో గింజలు ఉన్నాయి, అది తెచ్చిన తర్వాత ఫ్రై చేస్తాను అంటున్నాడు.
ఇప్పుడు నేను సేవకుడు అన్నామా, రైతు అన్నామా? రైతు సేవకుడు కాదు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఎంత వృధా చేస్తే దేవుని మనం తప్పకంటే చెప్పవలసింది. ఒక హెచ్చరిక చూసి 2వ అంశంలో చేద్దాం. రోమాపత్రిక 13:11 చదవండి. రోమా 13:11 రాజున్న మరొక మాట. రోమా 13:11 పౌలు ఇలా చెప్తున్నాడు. రోమీలకు తెలియజేస్తూ ఏమంటున్నాడు చూడండి. చక్కని హెచ్చరిక ఇవ్వబడింది. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని గమనించండి. మీరు కాలమును ఎరగండి. ఇది నిద్ర మేలుకొని, నిద్రపోయే టైం కాదు. యేసుప్రభు లోకంలో ఉన్న దినాల్లో తన శిష్యులతో కలిసి పరిచయం చేసిన కాలం ఎంతండి? శిష్యులతో కలిసి పరిచయం చేసిన కాలం ఎంత? 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల కొద్ది సమయం. కానీ 3 అనుకున్నా, 2 అనుకున్నా, 7 అనుకున్నా, మొత్తం మీద శిష్యులతో కలిసి పరిచయం చేసిన ఆ స్మాల్ టైం, వెరీ సింపుల్. ఇక్కడ 3 సంవత్సరాల లోపు పరిచారకులు ఉన్నారు. అంటే సేవకు వచ్చి 3 సంవత్సరాల లోపు ఉన్న వారు ఉన్నారు. ఎవరైనా అంత 3 దాటి ఉంటారు అనుకుంటారు. ఒకరు కొత్త సంతోషం. వినండి, మన పరిచయం చేయబట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 30 దాటిన వారు కూడా ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిచర్య కేవలం 3.5 సంవత్సరాల లోపే. కానీ ఆ పరిచర్య ఎఫెక్ట్ ఎంత అంటే ఈ రోజు వరకు కూడా ఆ ఎఫెక్ట్. ఆ 3.5 సంవత్సరాల కొద్ది కాలాన్ని ప్రభు జాగ్రత్తగా వాడాడు కనుకనే ప్రపంచ స్వార్థీకరణ, ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అని పెట్టుకోవచ్చు. కానీ అసలు ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభు 3.5 సంవత్సరాల కాలంలో తన సమయాన్ని వ్యక్తం చేసి ఉంటే పరిచయం ఎంతో వ్యాపించేది కాదు. ప్రభుకు వారు భోజనం చేయడానికి కూడా టైం దొరికేది కాదంట. చూస్తారా వచ్చినాన్ని మత్తయి సువార్త 6:33 మనందరూ ఎదుగుతున్నాం. 6:33లో వారికి ఎంత రద్దీగా ఉన్నారు పరిచర్యలో అంటే ఎంత ఉన్నారు చూడండి. 6:33 చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట మత్తయి సువార్త, మార్కు సువార్త 6:30 సార్. సారీ, మార్కు సువార్త, మత్తయి సువార్త కాదు, మార్కు సువార్త 6:33 చూడండి. 6:33 సరే. వారు వెలుచుండగా అనేకులైనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి 30 అంతటా అపోస్తలులు యేసునకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసి రిపోర్టింగ్ ఆఫీస్ ఎక్కడండి? ప్రభు పాదసన్నిధిలోనే. ఓకే, చేసినవన్నీ ఆయనకు తెలియజేసి అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకోండి అని చెప్పాడు. ఏమైనా అనేకులు వస్తూ పోతూ ఉంటున్నందున భోజనము చేయటకైన వారికి అవకాశము లేకపోయాడు. ఈ మధ్య ఒక స్థలంలో కలిసి భోజనం చేస్తున్న కారణం ఫోన్ వచ్చింది ఒక ఆయనకు. ఆ వైపు నుంచి నాకు క్లియర్గా వినపడేది. ప్రక్కలో ఉన్నారు. ఆ వైపు నుంచి ఒకలాంటి బాధతో కూడిన స్వరం. ఒక సహోదరు మాట్లాడుతున్నారు. అయినా ఏదో చెప్తుంది, ఏడుస్తుంది. ఆయన అంటాడు, నేను అన్నం తింటున్నా, తర్వాత ఏం అంటున్నాడు. అంటే ఏంటయ్యా అంటే ఏదోనండి, ఊరికే ప్రార్థన చేయి అడుగుతుంటారు ఫోన్లో. అన్నం ముఖ్య, అన్నం తినకపోతే ఎక్కడ అన్నం తింటున్నాను. అన్నం తిన్నాక అడిగాను, అయ్యా ప్లీజ్ కాల్ చెప్పాను. ఆమెకు తిరిగి మళ్ళీ ఫోన్ చేయాలి అడిగితే వాళ్ళు చేస్తారు. నాకు నిజంగా రేపు బాధ అనిపించిందండి. అన్నం ముఖ్యమా మనకు? తినండి, తప్పగా ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. ఆరోగ్యాన్ని జాగ్రత్త పరుచుకోవాలి, సమయాన్ని జాగ్రత్త పరుచుకో, వాస్తవమే. కానీ దేవుని పరిచర్యకు మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం ఆలోచన చేయండి. భోజనం కాదు మనకు ముఖ్యం. సేవయేనా సూర్యరావు గారు ఒక దైవ సేవకుడు రాశాడు, హైదరాబాద్ లో ఉంటాడు. ప్రభుత్వం నిద్రించాడు 91వ సంవత్సరంలో. సేవయేనా అన్నపానము దేవుడే కాడి మీదలో మోపి కృపతో నన్ను నడుపగా మోపి క్రీస్తుతో సాగిపోయేదా. సేవయేనా అన్నపానము, సేవన అన్నపానం అనుకున్నాడు కనుక 3.5 సంవత్సరాలు
లేక ఆ కొద్ది కాల పరిచర్య ఎంత విస్తరించిపోయిందో. సేవకులారా, సమయాన్ని సద్వినియోగం తీసుకున్నాం. జ్ఞానులు ఎవరండి? మనందరూ తెలుసుకున్నారు ఫ్రెండ్స్. ఎవరు జ్ఞానులు? బీటీ చేసిన వాళ్ళు కదా, ఎంఏ చేసిన వాళ్ళు కదా. నేను కూడా ఏమో చేశాను లేదు. దాన్ని బట్టి జ్ఞానం కాదు, సమయాన్ని వారిని తీసుకోబడుతుంది కాదు. అవసరమే, ట్రైనింగ్ అవసరమే. కానీ నేను కూడా చేశాను ట్రైనింగ్. కానీ దానికంటే విశేషంగా ఎవరు జ్ఞానులు అంటే సమయాన్ని మనం చెప్పమా సంగతులకు, సంగతులకు చెప్పడానికి ఉపయోగించుకుంటాం. ఈ ప్రసంగాలన్నీ కూడా మన కొరకు మనం ఎంతకు దాన్ని అన్వయించుకుంటున్నాం ఆలోచించేద్దాం. సమయాన్ని సద్వినియోగం చేసే పరిచర్య, అది మొదటి మాట. 2-3 మాటలు నేను సూక్ష్మంగా ముగిస్తాను. 20-19 చదవండి. 19 ఈ పరిచర్య సేవకులుగా మనం ఒకటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని టైం సేవింగ్ మినిస్ట్రీ ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని పరిచర్య చేద్దాం. 2వ మాట 19 రాయబడింది. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించిన కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయం భావముతో నేను ఎలాగో ప్రభును సేవించుచున్నానో మీకే తెలియను. పౌలు సేవా పరిచర్య అంత కొత్త పరిచయం అండి, పాత పరిచయం కాదు. 10వ అధ్యాయం అంటాడు రోమపత్రికలో సువార్త 10వ అధ్యాయం ఏం చెప్తుందండి? సువార్త లేని స్థలాలకు తాను వెళ్తానంటే అక్కడ 15వ అధ్యాయం 20 రాయబడింది. తాను వెళ్ళేదంతా కొత్త ప్రదేశాలకు వెళ్ళి కాలు మోపుతున్నాడు. కొత్త ప్రదేశాలు, దాని ఇంగ్లీష్లో పాయనీర్ మినిస్ట్రీ అంటారు. ఆ కొత్త పరిచర్యను చేస్తున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అక్కడికి వెళ్ళాడు, కానీ కాలు పెట్టాడేమో కానీ కుట్రలు ఎదుర్కొన్నాడు. అంత మాత్రమే కాదు, కన్నీళ్ళు విడిచాల్సి వచ్చింది. కుట్రకు ప్రతి కుట్ర చేయాలి. ఏమండి, ఈ దినాల్లో కుట్రకు ప్రతి కుట్ర చేసే వాళ్ళు ఉన్నారు, కానీ కుట్ర చేసుకోనగా కుట్ర వలన కలిగే శోధను బట్టి, ఆ ఇబ్బందులు బట్టి కన్నీళ్లు పరుస్తున్నాడు. చక్కని పరిచారకుడు ప్రేరణ. అయితే ఆయన పరిచయం ఎలాంటిదంటే చూడండి 19 వినయ భావముతో ప్రభువును సేవిస్తున్నాడు. తగ్గింపుతో కూడిన పరిచర్య. 1వది సమయ సద్వినియోగం చేసుకునే పరిచర్య. 2వది తగ్గింపుతో కూడిన పరిచర్య. సేవకులు తగ్గింపుంటారో అనుకుంటున్నారు ఉండాలి. మనం ఎవరు? నేను ఏమనుకుంటున్నాను? నేను దేవుని చేత అభిషేకించబడినవాడు, లేక దేవుని చేత దీవించబడినవాడు. నేను తగ్గించుకోలేదని కావలసిందే మా సంగతులు తగ్గిస్తారు, కానీ నేను మాత్రం తగ్గించుకోలేదు. చాలా బాధాకరమైన సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. సేవకులుగా దేవుడు నీకు మంద ఇచ్చాడేమో, కానీ ఆ మందకు నువ్వు అధికారి వలె చెలాయించడానికి వీలు. అధికారం చెలాయించి కొన్నిసార్లు ఎక్కడ ఉండాలంటే కొంతమంది సేవకులు మీరేడు కాదు, నేను గమనించినప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని స్థలాల్లో వాళ్ళ గర్వం మిగతా అస్సలు దిగేదే లేదు, ఒక్క మెట్టు దిగేది లేదు. అన్న సంఘస్థులు పోతారన్న మందిరాన్ని పోతపోయారు వచ్చే వస్తుంది ఏ పర్వాలేదు అని అనుకుంటూ సంఘాన్ని సంఖ్య పెంచుకోలేనటువంటి భయంకరమైన సేవకులు లేకపోలేదు. పౌలు లాంటి పౌలుకున్న కోపం సామాన్యమైందే చెప్పండి. పౌలు ప్రభు దగ్గరికి రాకముందు పౌలుకున్న కోపం సామాన్యమైంది కాదు. కానీ సేవలోకి వచ్చిన తర్వాత అబ్బా ఎంత తగ్గించుకున్నాడో, ఎన్నిసార్లు వినయముతో తగ్గింపుతో గడ్డపట్టుకుంటున్నాను అన్నట్టు మాట్లాడలేదా పత్రికల్లో? సేవకులరా, మనం తగ్గించుకునేది నేర్చుకున్నాం. పౌలును గల్తీలు ఎట్లా చూశారు చూడండి. ఆ మాట చదువుకొని మనం 3వ విషయంలోకి వెళ్తాం. తగ్గింపుతో కూడిన పరిచర్య, ఒబీడియన్స్ మినిస్ట్రీ కలిగి ఉండాలి. దయచేసి చూద్దాం గల్తీ పత్రిక 4:14. పౌలును ఆ సంగతులు ఎట్లా చూసుకున్నారు చూడండి. గల్తీ పత్రిక 4:14 చదువు. నేను మీతో నిజమాడినందున 14 వచ్చిన మేడ నేను మీతో నిజమాడినందున మీకు శత్రువులైతేనా 14 గడిగా అప్పుడు నేను 14 అలా 4:14 అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేనను లేదు. కానీ
కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసునందు వలెను మరోసారి చదువుతున్నా. దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించింది. సంగతులు సేవకుల్ని ఎలాగున గ్రహించాలి అంటే ఒక దూతగా మాత్రమే కాదు. వాళ్ళు ఎట్లా అనుకున్నారు కదండి, అంటే అనుకున్నంత మాత్రం క్రీస్తు కాదు మనకు తెలుసు. కానీ అక్కడ ఎలాగో వాళ్ళు సంఘస్థులు లేక గలతీయులు పౌరుని ఏమని అనుకుంటున్నారంటే క్రీస్తు నీతను క్రీస్తులాగా ఉన్నాడండి అని అనుకున్నాను. అందుకే అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటున్నాడు. క్రీస్తుకున్న తగ్గింపు మనకుందా? తన శిష్యుల విషయంలో ప్రభు చేసిన పని ఏంటంటే ఆయన వారి పాదాలు కడగడానికి వెనకంచలేదు. వద్దు ప్రభు వద్దు ప్రభు అంటే ఎక్కడ సరే వద్దంటే వద్దులే అనుకోలే, వెంటనే సర్దుకోలే పక్కతో మనం సర్దుకుని వద్దా వద్దు సర్లేదు సర్దుకుంటాను. కానీ ప్రభు మాత్రం పరిచర్య ముగించి ఆకలిలో మాట్లాడాడు, నేను చేసినట్లే మీరులో సేవకుల మనం మాస్టరే మన నాయకులే తగ్గించుకుంటే మనం తగ్గించుకోవడానికి ఏంటి కష్టం? ఎప్పుడు ఫీల్ కావు అంటే మనం అర్థమై భాషలో జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు ఫీల్ కావద్దండి, నేను గొప్ప అనుకోవద్దండి. నువ్వు తగ్గించుకోవడానికి నేర్చుకుంటే ప్రజలు నువ్వు పిలువాలని మాట్లాడాల, నీవు ఎంత వచ్చేస్తారు ప్రజలు అంతే. ఎవరు రండి పక్కన నమ్మకం ఇంకేంటి అని మనం పిలువాలి. నీ తగ్గింపు ప్రజలను ఆకర్షిస్తుంది. ఖచ్చితంగా గర్వించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోకూడదండి. కాబట్టి కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సి వస్తుంది. పాపం చేసిన వాడు బలహీనుండి కొన్నిసార్లు కఠినంగా గర్వించవలసిన అవసరం వస్తుంది. నువ్వు ప్రేమతో తగ్గించుకున్నాడు వ్యక్తి అయితే కొన్ని సందర్భాలు గర్వించిన వాడు లోపడతారు. దానికి నువ్వు ముందు నుంచి తీసుకొని ఉంటే నువ్వు ఏం చెప్పినా నేను దూరం అయిపోతారే తప్ప నీ సంఘంలో స్థానికంలో ముందుకు సాగడానికి పెట్టాడు. తగ్గింపగలిగిన పరీక్ష. మూడో మాట గుర్తు చేసి ముగిస్తాను. 20వ అధ్యాయము 35 వచ్చిన మనం చదువుకున్నాం. చదివినప్పుడే నీకు అంశాలు అర్థమయ్యేది వచ్చింది కానీ నేను కూడా తయారు కనుక 35 వచ్చిన మరొక మాట ఉంది. ఆ పరిచర్య ఎలాంటి పరిచర్య చేశాడు అంటే నేను మీకు మాదిరికరమైన సేవ. ఎవరికి మాదిరి? జాగ్రత్త ఆ ఆఖరి లైన్ చదవండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 30 వచ్చిన ఆఖరి మీరును ఇలాగూ ప్రయాసపడి 35వ అధ్యాయము 35 వచ్చిన ఆఖరి అన్ని విషయములలో మీకు మాదిరి చూపించదని చెప్పను. ఎవరికి మాదిరి? పౌలు ఎఫెసీ సంఘానికి మాదిరికరంగా ఉన్నాడు. ఇది లోతైన సంగతి ఏం కాదు. మనకంతా లోతుల మీద పోతుంది మన బండి. కొన్నిసార్లు అంతా లోతు ఈ మధ్య స్థలానికి వెళ్తే నష్టంలో మీటింగ్స్ వస్తాం. వెనక నుండి నా రూమ్ నుంచి వచ్చాను, వెహికల్ దిగి వెళ్తున్నాను మీటింగ్ స్థలానికి. మొదటి వెళ్తుంటే వెనక ఒక పెద్ద ఆయన పట్టుకుని తమ్ముడు బాబు లోతు పోవాలి కూడా అన్నాడు. అంటే వాక్య పరిచయం మీరు పోతున్నాను లోతు పోవాలి కూడా అన్నాడు. నమ్మి కొంచెం ముందుకు వచ్చాను. నెక్స్ట్ లాస్ట్ లైన్ ఆ తర్వాత స్టేజ్ వైపు కావాలి. వస్తుంటే ఒక బ్రదర్ పట్టుకుని అన్నాడు మోషణ పొద్దున కంటే ఇప్పుడు మధ్యాహ్నం ఫుల్గా పోవాలి కూడా అన్నాడు. అంటే మన ఆశ ఏంటంటే అంత లోతులు తెరవాలనుకుంటున్నామా? తెలిసినదే పాటించకపోతే లోతులు తెలుసుకుని ఏం లాభం? తెలిసిన సామాన్యమైన సంగతులే పాటించలేకపోతే ఎంత లోతు దొరికితే మీకేలా ఒక గుంతలు పడతావు తప్ప నీకేం లాభం అన్నట్టు. మనము సంఘస్థులకు మాదిరికరంగా ఉండాలి. మా కుటుంబం సంఘస్థులందరి కుటుంబాలతో ఉండాలా? మన కుటుంబమే మాదిరి లేదనుకోండి ఏమంటుంటారు నీ ముందు అనలేదు. ఎందుకంటే నీ ఫేస్ అట్లా ఫేస్ కాబట్టి ముందు అనరు కానీ వెనక అనుకుంటూ ఉంటారు. ఏమనుకుంటారు? మనకు చెప్పడానికి వచ్చినాడు ఆయన కుటుంబమే సరే. మన కుటుంబం మాదిరిగా ఉండాలి, మన ప్రార్థనా జీవితం మాదిరిగా ఉండాలి అని దేవుడి కార్యక్రమం ఇవ్వండి అంటున్నామంటే మనం అంటుంటాం కదా. ఇవ్వండి అంటే మనమే లేవు. సేవకులండి యువకులండి చెప్తూ వచ్చేది నాకు అర్థం కాదు. ఆ సంగతి ఎక్కడి నుంచి తీసుకున్నారో నాకు. సేవకులు ఇవ్వకూడదు. నేను మీ పోయినసారి మీకు వచ్చిన సలహా చేశాను, చదివించండి. పోయినసారి సలహా చెప్పారంటే మీ సబ్స్క్రిప్షన్ కొంచెం పెంచితే బాగుంటుంది తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ పిల్లలు ఏం చేయాలి?
నేను మా కర్నూలు పాస్టర్స్ ఫెలోషిప్ లో కూడా సిటీ పాస్టర్స్ కౌన్సిల్ లో కూడా నేను చెప్పాను, మనం 150కి పెంచాలని చెప్పాను. ఇప్పుడు 50 కడుతున్నాం, 150కి పెంచాలని చెప్పాను. ఎందుకంటే మనం ఇవ్వడం నేర్చుకోకపోతే ఏం చెప్తాం ప్రజలకు? అన్నింటిలో మనం మాదిరిగా ఉందాం, మాదిరిగా ఉందాం, మాదిరిగా ఉందాం. ఫిలిప్పీ 4:17 వచ్చినాన్ని చదువుకొని ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 17 వచ్చిన చూడండి, 3వ అధ్యాయం 17 వచ్చిన. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. కాబట్టి దేవుని పిల్లలుగా పౌలు చెప్పిన మాట మన అందరికీ తెలుసు. రెఫరెన్స్ మనకు తెలుసు, కానీ డిఫరెన్స్ లేదు జీవితంలో. రెఫరెన్స్ నేను చెప్తాను, వరుసగా రెఫరెన్స్ చెప్తాను. వాటికి వెరీ డిఫరెన్స్, తేడా ఎక్కడ ఉంది? జీవితాన్ని పరీక్షిస్తున్నాం, మాదిరికరమైన పరీక్షలు చేద్దాం. నన్ను తోచి మా సంఘస్థులందరూ అన్న ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, అన్న ఈ మధ్య పౌలను అనర్శనం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు చేస్తున్న ఇంతకుముందు చేయలేదు కాదు, మామూలుగా ప్రార్థన చేసుకుందామన్న తర్వాత మా స్థానిక సంఘాల్లో అలవాటు లేదు, కొన్ని అసెంబ్లీస్లో ఉంది అలవాటు. ఏంటంటే ప్రార్థన చేస్తున్నా హోపాలు ఉందండి అంట. అవునా? ఈ నిలువని ఈ నిలువని ఆయన మాత్రం కదండి. ఎందుకో నాకు ఈ మధ్య కొంత తేడా అనిపిస్తుంది. పోలన చాలా సందర్భాల్లో పెద్దవాళ్ళైనా మంచి మోకాలు ఉంటూ ఉంటాయి. ప్రార్థన చేసుకున్నాం, మోకాలు నుండి కళ్ళు. ఇప్పుడు మోకాలు నుండి తక్కువ ఇది, ఎందుకంటే ఎక్కడ మోకాలు ఉండట్లేదు. కానీ లాస్ట్ ఏమైంది, కళ్ళు వేయండి వరకు వచ్చింది పరిస్థితి. ఇంతకుముందు మాత్రం మోకాలు ఉండండి, తల తిప్పండి, కళ్ళు వేయండి, ఏమో చెప్పేవాళ్ళం. ఎక్కడ ప్రజలు కాబట్టి కళ్ళు వేయండి అంటున్నాం లేదు. కానీ మనం కూడా మోకాలు ఇవ్వడం ఎంతైనా అన్నింటిలో మాదిరికరంగా ఉందాం, ప్రభులు కనపడదాం, పరవతమైన పరిచయం చేద్దాం. అట్టి కృపా దేవుడు మనందరికీ తన ఆత్మ ద్వారా తన కృపా సమృద్ధిలో నుండి అనుగ్రహించుగా దేవుడి మాటలు మన కోసం దీవించండి.